రండి ఈరోజు అహోబిలం కథ తెలుసుకుందాం. ఇక్కడే విష్ణువు తన అత్యంత భయంకరమైన మరియు నమ్మశక్యం కాని రూపాన్ని చూపించాడు. సగం మనిషి సగం సింహమైన నరసింహ రూపం. ఒక దేవుడు ఎందుకంత కోపంగా మారాల్సి వచ్చిందో తెలియాలంటే ముందు ఆ రాక్షసుడి గురించి తెలుసుకోవాలి. అతని పేరు హిరణ్యకశిపుడు. అతనికి అసాధ్యం అనేదే లేదు. ఆయన అజేయుడు కావాలని చరిత్రలోనే అత్యంత కఠోరమైన ఛాలెంజ్ ని స్వీకరించాడు. సంవత్సరాల తరబడి ఒంటి కాలుపై తపస్సు చేశాడు. అతని ఏకాగ్రత ఎంత తీవ్రంగా ఉందంటే విశ్వం మొత్తం షేక్ అయిపోయింది. చివరికి బ్రహ్మదేవుడే ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు చావుకి వ్యతిరేకంగా ఒక పర్ఫెక్ట్ లూప్ హోల్ ని క్రియేట్ చేశాడు. నాకు ఇంట్లో గాని బయట గాని పగలు గాని రాత్రి గాని భూమి మీద ఆకాశంలో చావు అనేదే రాకూడదు. ఏ ఆయుధంతో ఏ మనిషి వల్ల ఏ జంతువు వల్ల కూడా నేను చావకూడదు. ప్రాణం ఉన్నా లేకున్నా నువ్వు సృష్టించిన దేని వల్ల కూడా నాకు మరణం అనేదే ఉండకూడదు అని లాజికల్ గా వరం అడిగాడు. బ్రహ్మ ఆ వరాన్ని ప్రసాదించాడు. అంతే, హిరణ్యకశిపుడు ముల్లోకాలకు తిరుగులేని బాస్ లా మారాడు. ఆయనే రాజు, అందరూ తననే పూజించాలి, వేరే దేవుడే లేడని ప్రకటించాడు. కానీ అతనికి అతిపెద్ద సమస్య ఎక్కడ నుండి వచ్చిందో తెలుసా? అతని సొంత కొడుకు ప్రహ్లాదుడి నుండి. ఈయనే ప్రహ్లాదుడు. పుట్టినప్పటి నుండి విష్ణువుకి అతిపెద్ద భక్తుడు. తండ్రి తనను పూజించమంటే ప్రహ్లాదుడు మాత్రం విష్ణునామాన్నే జపించేవాడు. ఇది హిరణ్యకశిపుడికి పిచ్చెక్కించేది. తన కొడుకే తన శత్రువులా మారిపోయాడు. ఎందుకంటే తన శత్రువైన విష్ణువుని పూజిస్తున్నాడు కాబట్టి. మొదట నచ్చజెప్పాడు, తర్వాత బెదిరించాడు, ఆ తర్వాత రాక్షసులతో టార్చర్ పెట్టించాడు. వాళ్ళు ప్రహ్లాదుడిని కొండలపై నుండి తోసేశారు, ఏనుగులతో తొక్కించారు, పాముల గుంటలలో పడేశారు మరియు మంటల్లో విసిరేశారు. అయినా ప్రతిసారి అతను ఒక గాయం కూడా లేకుండా బయటపడ్డాడు. ఇక దానితో విష్ణువుపై అతని నమ్మకం ఇంకా పెరిగింది. ప్రతి ఫెయిల్యూర్ హిరణ్యకశిపుడి కోపాన్ని రెట్టింపు చేసింది. ఇప్పుడే అసలైన క్లైమాక్స్ రాబోతుంది. ఆ సంఘటన ఇక్కడే ఈ అహోబిలం కొండల్లోనే జరిగిందని చెబుతారు. ఒక రోజు సాయంత్రం కోపంతో ఊగిపోతున్న హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని సభలోకి లాక్కొచ్చాడు. ఓరి మూర్ఖుడా అని గర్జించాడు. నీ విష్ణువు అంతా ఉంటాడని అంటావు కదా, అలా అయితే వాడు ఈ స్తంభంలో ఉన్నాడా అని ఒక పెద్ద స్తంభాన్ని చూపించాడు. ప్రహ్లాదుడు ఎంతో ప్రశాంతంగా అవును తండ్రి, ఆయన అంతటా ఉన్నాడు అని చెప్పాడు. అయితే చూపించు వాడిని అని అరుస్తూ హిరణ్యకశిపుడు తన గదతో ఆ స్తంభాన్ని ఒక్క దెబ్బతో పగలగొట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరు ఊహించలేదు. ఆ స్తంభం ఊరికే పగలలేదు, అది ఒక భయంకరమైన శబ్దంతో పేలిపోయింది. ఆ శిథిలాల నుండి ఒక ఊహకందని రూపం బయటకొచ్చింది. అది మనిషి కాదు, అలా అని జంతువు కాదు. అది రెండు, మనిషి శరీరం, సింహం తల, మండుతున్న కళ్ళు, అలాగే విశ్వాన్ని కదిలించే గర్జన. ఆయనే నరసింహుడు. హిరణ్యకశిపుడు భయంతో గడ్డకట్టుకుపోయాడు. నరసింహుడు బ్రహ్మవరం యొక్క ప్రతి రూల్ ని తెలివిగా బ్రేక్ చేశాడు. ఆయన మనిషి కాదు, జంతువు కాదు. సమయం సంధ్యా సమయం, అది పగలు కాదు, రాత్రి కాదు. ఆయన హిరణ్యకశిపుడిని రాజభవనపు గడప మీద లాక్కొచ్చాడు. అది లోపల కాదు, బయట కాదు. అతన్ని తన ఒడిలో పడుకోబెట్టాడు. అది భూమి కాదు, ఆకాశము కాదు. చివరిగా తన పదునైన గోళ్లతో రాక్షసుడిని చీల్చి చండాడి అతని పాలనను అంతం చేశాడు. ఆ గోళ్లు ఆయుధాలు కావు. ఈ అద్భుతాన్ని చూసిన దేవతలంతా అహోబలం అని అరవడంతో ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. అదే అహోబిలం. అహోబలం అంటే అద్భుతమైన బలమని, అహోబిలం అంటే అద్భుతమైన గుహ అని. రాక్షసుడు చనిపోయాడు, కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. నరసింహుడి కోపం చల్లారలేదు. అది ఎంత పవర్ఫుల్ అంటే విశ్వం మొత్తాన్ని నాశనం చేసేలా ఉంది. ఆయన నల్లమల్ల అడవుల్లో తిరుగుతూ గర్జిస్తుంటే దేవతలందరూ భయపడిపోయారు. వాళ్ళ సమస్యకు దొరికిన పరిష్కారమే ఇప్పుడు కొత్త సమస్యగా మారింది. వారి నిరాశలో వారు ఒకే ఒక వ్యక్తి వైపు తిరిగారు, మహాలక్ష్మీదేవి. అయితే ఆమె ఒక తెలివైన ప్లాన్ వేసింది. ఆ తల్లి చెంచులక్ష్మి అనే ఒక అందమైన గిరిజన యువతిగా మారింది. నరసింహుడు అడవిలో తిరుగుతుండగా ఆ అమ్మాయిని చూశాడు. ఆమె ప్రశాంతత ఆయన కోపాన్ని తగ్గించడం మొదలుపెట్టింది. ఆయన ఆమెను పెళ్లి చేసుకుంటానని అడిగాడు, కానీ ఆమె కొన్ని పరీక్షలు పెట్టింది. ఆమె ప్రేమతో ఆ భయంకరమైన ఉగ్ర నరసింహుడు శాంతి స్వరూపుడిగా మారిపోయాడు. మైండ్ బ్లోయింగ్ కదా. ఈ ప్రదేశం కేవలం ఒక దేవుడి కోపం గురించే కాదు, ఆ కోపం ఎలా ప్రేమగా మారిందో కూడా చెబుతుంది. ఈ క్రేజీ స్టోరీని మీరిక్కడ నిజంగా ఫీల్ అవ్వచ్చు. ఈ మొత్తం ప్రాంతం విష్ణువుకి అత్యంత పవిత్రమైన 108 ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ నరసింహుడి కోసం 9 ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటిని కలిపి నవ నరసింహ క్షేత్రాలు అంటారు. ఈ 9 ఆలయాలను సందర్శించడమే ఇక్కడ ఒక అతిపెద్ద ఛాలెంజ్. ఇది మామూలు టెంపుల్ టూర్ కాదు. అహోబిలం 2 భాగాలుగా ఉంది. కింద అహోబిలం, పైన అహోబిలం. పైకి వెళ్లాలంటే 8 కిలోమీటర్ల
అత్యంత కఠినమైన ట్రెక్కింగ్ చేయాలి. దారులు నిటారుగా రాళ్లతో నదులను దాటుకుంటూ ఉంటాయి. ఇది నిజంగా ఒక ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్. ఒకవేళ మీరు అంత దూరం నడవలేకపోతే చింతించనవసరం లేదు. ఇక్కడ డోలీలు కూడా ఉంటాయి. వాళ్ళే మనల్ని పైకి తీసుకువెళ్తారు. ఇప్పుడు అహోబిలం గురించి తెలుసుకుందాం. ఇక్కడ 9 నరసింహ అవతారాల్లో ఒకటి ప్రహ్లాద వరద నరసింహ. ఇక్కడే నరసింహుడు తన భక్తుడైన ప్రహ్లాదుడికి వరాలు ఇచ్చాడు. సూపర్ కూల్. ఇది స్వామి యొక్క శాంత స్వరూపం. నెక్స్ట్ కారంజ నరసింహ. ఇక్కడ నరసింహుడు తన చేతిలో శంకు చక్రాలకు బదులుగా విల్లు పట్టుకొని ఉంటాడు. ఎంత క్రేజీ కదా. నెక్స్ట్ యోగానంద నరసింహ. రాక్షసుడిని చంపిన తర్వాత నరసింహుడు ఇక్కడే ప్రహ్లాదుడికి యోగా నేర్పించాడు. ఎలా అంటే ఒక పోస్ట్ బ్యాటిల్ సెషన్ లాంటిది. ఇంకా పైకి వెళ్తే అహోబిలం నరసింహస్వామి వస్తాడు. ఇది అన్నిటికంటే పురాతనమైన ఆలయం. ఒక గుహలో ఉంటుంది. ఇక్కడే నరసింహుడు తన ఉగ్ర రూపంలో స్వయంగా వెలిచాడంటారు. నెక్స్ట్ క్రోధ వరాహ నరసింహ. ఇక్కడ స్వామికి పంది తల అలాగే సింహం శరీరం మనిషి తోక ఉంటాయి. ఇది చాలా యూనిక్. ఇలాంటిది మీరు ఎక్కడా చూసి ఉండరు. మాలోల నరసింహ. మాలోల అంటే లక్ష్మీదేవికి ప్రియమైన వాడు అని. ఇక్కడే నరసింహుడు తన కోపాన్నంతా మర్చిపోయి లక్ష్మీదేవితో శాంతంగా ఉంటాడు. నెక్స్ట్ జ్వాల నరసింహ. ఇది అన్నిటికంటే ఎక్స్ట్రీమ్ ప్రదేశంలో ఉంటుంది. జ్వాల అంటే అగ్ని. హిరణ్యకశిపుడిని నరసింహుడు నాశనం చేసిన ఎగ్జాక్ట్ స్పాట్ ఇదే. ఇక్కడి విగ్రహం 8 చేతులతో భయంకరంగా ఉంటుంది. ఇక్కడి వైబ్ మీరు ఫీల్ అవ్వగలరు. చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. 8వది పావన నరసింహ. ఈ ఆలయం పైకి చేరుకోవడానికి అన్నిటికంటే చాలా కఠినమైన ప్లేస్ ఇదే. ఇక్కడికి వస్తే మన పాపాలన్నీ పోతాయని నమ్ముతారు. నెక్స్ట్ ది భార్గవ నరసింహ. విష్ణువు యొక్క మరొక అవతారం ఇది. పరశురాముడు ఇక్కడే నరసింహుడి కోసం తపస్సు చేశారని చెప్తారు. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి ఈ 2 ప్రదేశాలను చూస్తే మీ మైండ్ బ్లాక్ అవడం ఖాయం. మొదటిది రక్తకుండం. హిరణ్యకశిపుడిని చంపిన తరువాత నరసింహుడు తన రక్తపు గోళ్లను ఇక్కడే కడుక్కున్నాడని, అందుకే ఈ చెరువులోని నీళ్లు శాశ్వతంగా ఎర్రగా మారాయని నమ్ముతారు. అవును, ఇప్పటికీ అక్కడి నీళ్లు మట్టి ఎర్రగానే ఉంటాయి. అన్బిలీవబుల్ కదా. ఇక నెక్స్ట్ ఫైనల్ ఛాలెంజ్ వచ్చేసి ఉగ్ర స్తంభానికి ఎక్కడం. ఇది ఆలయం కాదు, ఒక స్పాట్ అన్నమాట. అంటే నరసింహుడు స్తంభాన్ని పగలగొట్టుకుని వచ్చారు కదా, ఆ ప్లేస్ ఇదే అని నమ్ముతారు. దాని అవశేషాలు ఇక్కడే ఉన్నాయని, అవే ఈ స్తంభం అని నమ్ముతారు. దారి చాలా డేంజరస్ గా నిటారుగా ఉంటుంది. అందరూ ఎక్కలేరు, కానీ మీరు అక్కడ నిలబడితే ఆ వైబ్రేషన్ అసలు మర్చిపోలేరు. ఎప్పటికీ ఫీల్ అవుతూనే ఉంటారు. అది ఒక దేవుడు గర్జించిన ప్రదేశం. అహోబిలానికి వెళ్ళడం అంటే ఒక ట్రిప్ కాదు, అది ఒక ఎపిక్ అడ్వెంచర్. ఇది ఒక చిన్న పిల్లవాడి నమ్మకం, ఒక రాక్షసుడి అహంకారం, ఒక దేవుడి జస్టిస్ కథ. ఒక దేవుడు తన భక్తుడి కోసం ఏం చేస్తాడో చెప్పే కథ. ఈ 9 ఆలయాలు కేవలం రాళ్లు కావు, అవి ఒక దేవుడు ఇచ్చిన మాట. ఒకేసారి భయంకరంగా మారి ప్రేమగా ఉండే ఒక శక్తికి నిదర్శనం. సో అంతే గాయస్, ఈ వీడియో చూసి నరసింహస్వామి అవతారం గురించి తెలుసుకున్నందుకు మీకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఆ నరసింహస్వామిలా లైక్ బటన్ ని బద్దలు కొట్టండి. ఇలాంటి ఎపిక్ వీడియోస్ మరిన్ని చూడడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుంటే పెట్టిన వెంటనే మీకు వీడియో వస్తుంది. అండ్ అలాగే మీరు ఎప్పుడైనా అహోబిలానికి వెళ్ళారా కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ దేని మీద వీడియో చేయమంటారో కూడా చెప్పండి, ఖచ్చితంగా చేస్తాను. ఈ వీడియోలో చెప్పిన ప్రతి అంశం మా టీం కలిసి ఎంతో కష్టపడి పరిశోధించి ప్రామాణికంగా సేకరించిన సమాచారం. మీ ముందుకు నిజమైన విషయాలను అందించాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియోను రూపొందించాం. ఏదైనా తప్పుడు సమాచారం మాకు తెలియక పొరపాటుగా చెప్పినట్లయితే దయచేసి క్షమించండి. మీ అభిప్రాయాలు సవరణలు కామెంట్స్ లో చెప్పండి, అవి మాకెంతో కీలకం. మీకు ఇంకా ఏవైనా విశేషాలు తెలుసుంటే కామెంట్స్ లో పంచుకోండి. ఇంకా రాబోయే వీడియోలలో ఎలాంటి విషయాలపై చూడాలనుకుంటున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి.